నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాజీపేట్ ఆల్ ఇండియా రైల్వే పెన్షనర్ ఆలయంలో ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. సంఘం మెడికల్ విభాగం ఆధ్వర్యంలో మహిళలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమ నిర్వహణకు సంఘం నాయకులు కేవీ రావు సంగమయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతి సంవత్సరం మహిళలకు సన్మానాలు చేస్తున్నారు. అనంతరం మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని మన అసోసియేట్ ప్రెసిడెంట్ అయిన ఈరోజు వేదికగా నిర్వహించిన పెద్దలు మరియు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు మనము ఇవాళ సెకండ్ సాటర్డే అనేది మర్చిపోయి బ్యాంకులు అని బంద్ ఉన్నాయి, టీచర్స్ కూడా లేడీస్ రాత్రి వల్ల వాళ్ళ ఇంటి నిండా పిల్లలు పెద్దలు ఇంకా పెద్దలు స్కూల్ పంపడం ఇంకా ఇబ్బందులు పడి మనల్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొస్తారు. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే మన మాజీ భారత ప్రధాని గారు అయిన మనకాడ కూడా ఆడవాళ్ళు కూడా కానీ కొందరు టీచర్స్ ఉండేది ఇంకా బాగుంది. టీచర్స్ క్రమశిక్షణ మనకు ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మన కృతజ్ఞతలు తెలుపుతూ తర్వాత మన అసోసియేషన్ సెక్రటరీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలే అనకుండా అమ్మలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ మహిళ అనే యొక్క స్థాపంగా అమ్మ మనం ఈరోజు ఇక్కడ ఉంటున్నామే దానికి కారణమైనటువంటి మేము ఎవరైనా ప్రపంచంలో అంటే దానికి కారణం అమ్మలకు వాళ్ళని సత్కరించుకోవడము, అమ్మను మనం ఒక దేవుడిలాగా మన ఫస్ట్ దేవత అమ్మ. ఆమె ఎన్నో కష్టాలు పడి ఎంతో లాస్ట్ మూమెంట్ లో ప్రజలు అమ్మను వారికి మర్యాద చేయాలని మనం మర్చిపోకుండా ఒక దేవతలాగా పూజించాలని చెప్పేసి అమ్మమ్మలో అమ్మ ఉంది, అమ్మలో అందరికంటే పెద్ద. కాబట్టి ఈ మహిళలందరికీ నా ఈ శుభ సందర్భంగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఈరోజు మహిళా దినోత్సవం ప్రపంచంలో అన్ని దొరుకుతాయి కానీ తల్లి మనం కింద పడి అమ్మ అదే పుట్టిన చేసిన అమ్మే అంటే అమ్మకు ఉన్నంత ప్రపంచంలో మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము అమ్మాయి రాజకీయాల్లో కానీ విద్యా సంస్థలు కానీ అన్నింటిలో ప్రవర్తన చేస్తాం. ఒక స్త్రీమూర్తికి ఉన్నంత ఔదార్యం అంతగా
కుర్చీలు అడ్డం మొత్తం సందర్భంగా పెన్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళోత్సవ సందర్భంగా అన్ని మహిళలందరూ మహిళలు చేసే అమ్మ చేతి ఉంటుంది భిన్నంగా వాళ్ళకు ఉన్నదాన్ని సహకరించి వాళ్ళు ఉన్నత స్థాయిన అమ్మాయిలని అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా పెద్ద స్థాయిలో గౌరవవలసిన పని ఉన్నది. అది ఆడవాళ్ళ మీద కానీ మరియు అత్యాచారాలుగా జరుగుతున్నాయి రోజుల దాకా కూడా ఎవరికి తెలియదు వాళ్ళని హింసలు పెట్టి రోజులు కూడా చూస్తున్నాం. మనం ప్రభుత్వం కూడా వచ్చి సహకారం అందించాలని కోరు ఈ అవకాశం ధన్యవాదాలు. ఓకే సార్. నేను తీసుకుంటాను. ఓకే సార్.